గుడ్ మార్నింగ్. తొలి సంధ్య వేళల్లో తొలకరి జల్లుల్లా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం, శుభోదయ స్వాగతం. సరదా కబుర్లు ప్రవాహంగా మీ ముందుకొస్తున్న మీ అభిమాన ఉదయరాగం ఈరోజు మరింత అందంగా ముస్తాబై మీ ముందుకొచ్చింది. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు తేదీ, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంకి శుభారంభం చెప్దాం. ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు కళా హాస్పిటల్స్ డాక్టర్ ఎండి గారు అయిన శ్రీ రమణమూర్తి గారు. మరి ఆయన అడిగి తర్వాత విషయాలు తెలుసుకుందాం. సమాజ సేవ చేయాలనే తపన ఆయన్ను వైద్య వృత్తి వైపు మళ్లించింది. పేద ప్రజల కోసం ఆయన ఆసుపత్రిని నెలకొల్పారు. ఆయనే కళా ఆసుపత్రి అధినేత రమణమూర్తి. తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందించే రమణమూర్తి చెరగని చిరునవ్వు, చక్కటి పలకరింపు రోగుల జబ్బులను సగం తగ్గించేస్తుంది. జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారిగా పనిచేసిన కాలంలో ప్రజల నుంచి, అధికారుల నుంచి మన్ననలు పొందారు. తన దగ్గరకొచ్చే రోగులు ఆనందంగా తిరిగి వెళ్లే దృశ్యాలు తనకెంతో సంతృప్తినిస్తాయని చెబుతున్న రమణమూర్తి ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్తే అండి రమణమూర్తి గారు. రమణమూర్తి గారు, ఎంత బాధ్యతాయుతమైన వైద్య రంగంలోకి మీకు రావడానికి ప్రోత్సాహం కానీ, ఆ మోటివేషన్ కానీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నేను వైద్య రంగంలోకి రావడం గురించి చర్చిస్తే, బాల్యం నుంచి నేను వైద్య రంగంలోకి రావాలని ఒక ప్రగాఢమైన కోరిక ఉండేది. పేరెంట్స్, ఇంట్లో అన్నయ్యలు, కుటుంబం అంతా స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి నేను డాక్టర్ అనడం నాకు బాగా గుర్తు. నాకు కూడా నేను డాక్టర్ అవుతానన్న ఒక్కటే తప్ప వేరే ఇంకొక చదువు గురించి కూడా నేను ఏ రోజు అనుకోలేదు. అలానే 10+2 అవగానే డాక్టర్ అవుతాను కదా అని ఎగ్జామ్ రాపించారు. డాక్టర్ అయ్యాము, మెడికల్ కోర్సులోకి వచ్చాము. ఓకే, పిల్లలకి చిన్నప్పుడు ఏ అయితే ఆలోచనలు ఉంటాయి అవి ఏజ్ పెరుగుతున్న కొద్దీ గోల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. చిన్నప్పుడు ఒకటి అవ్వాలనుకుంటారు, పెద్దదిగిన తర్వాత ఇంకొకటి చదవాలనుకుంటారు, అలా మారిపోతూ ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచే ఇంకా స్కూలింగ్ నుంచే డాక్టర్ అవ్వాలని అనుకున్నారా? చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలన్నదే నా కోరిక. మరి డాక్టర్ కోర్స్ చదివి డాక్టర్ అయిన తర్వాత 20 సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తిలో ఉన్నారు. యాజ్ ఎ డాక్టర్ టైమింగ్స్ ఉండవు. ఎంత బిజీగా ఉంటారో అంత బాధ్యతాయుతంగా ఉండాలి, అంత జాగ్రత్తగా కూడా ఉండాలి వైద్య వృత్తిలో. మీకు ఈ 20 సంవత్సరాల జర్నీ ఎలా అనిపించింది? ఇది చాలా సుకృతం అనిపిస్తుంది. భగవంతుడి అవకాశం ఇస్తే ఎప్పటికైనా ఎన్నిసార్లు అన్నా డాక్టర్ అవ్వాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిర్మలమైన ఆనందం ఒక మనిషి మొహంలో వైద్యం చేయటం వల్ల చూసే ఆ సంతృప్తి ముందు ఇంకేది నాకు సమానం అని అనిపించదు. 20 ఏళ్ళుగా ఆ వృత్తిలో అలానే ఉన్నాం, దాన్నే ఆనందిస్తున్నాం. ఓకే, ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రోగి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి వచ్చే అభినందనలు కానీ, అప్రిషియేషన్స్ కానీ చాలా హైలో ఉంటాయి. వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రాణాన్ని కాపాడారు అన్న ఫీలింగ్లో ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీకు ఎలా అనిపిస్తుంటుంది? ఇది మేము చేసుకున్న అదృష్టం, ఈ వృత్తి చేయటం నా సుకృతం అనిపిస్తుంది. ఒక పక్క కళా హాస్పిటల్లో డాక్టర్ కమ్ ఎండిగా కొనసాగుతున్నారు, ఇంకో పక్క జీవీఎంసీలో ప్రధాన వైద్యాధికారి పదవిని కూడా చేపట్టారు. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? మీరు రెండు బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు ఎందులో మీకు మోర్ సాటిస్ఫాక్షన్ అనిపించింది? జీవీఎంసీలోకి ప్రధాన వైద్యాధికారిగా జాయిన్ అవ్వడం ఒక ఇన్సిడెంటల్గా జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో ఏ మున్సిపాలిటీకైనా కార్పొరేషన్కైనా వాటి ఫంక్షన్స్లో ఉన్న ప్రధానమైన ఫంక్షన్ ఎప్పుడూ పారిశుద్ధ్యమే. ఆ పారిశుద్ధ్యం నిర్వహణకి ప్రధానాధికారిగా ఉంటున్న నాకు ఒకవైపు నగర పారిశుద్ధ్యం మీద అటెన్షన్ పే చేస్తూ రోడ్లన్నీ ఎక్కడైనా ఎప్పుడు ఏ చెత్త కనిపించకుండా ఉండే దిశగా పనిచేసే టైంలో
ఆ పారిశుద్ధ్యం మీద అటెన్షన్తో పాటుగా మరి సుమారు 5,000 మంది వర్కర్స్ రాత్రి పగలనకుండా నగరంలో అందరూ విడిచిపెట్టి పారేసిన ఈ చెత్తని తుడుస్తున్న వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమన్నా సంతోషంగా ఉంచాలి, వాళ్ళకి వేళకి టైంకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా అలవెన్స్లు కానీ ఇంకేమన్నా ఫెసిలిటీస్ ఉంటే మెడికల్ ఫెసిలిటీస్ కానీ, యాక్సిడెంటల్గా ఎవరికన్నా ఏదన్నా ప్రాణ ప్రమాదాలు లాంటివి సంభవించినప్పుడు రావాల్సిన డబ్బులు కానీ, మరి వాళ్ళ ఇంక్రిమెంట్స్ కానీ, వాళ్ళ ఈఎస్ఐ పిఎఫ్లు కానీ అవన్నీ సక్రమంగా అందాలన్న దిశలో బాగా పనిచేయడం జరిగింది. మరి జీవీఎంసీలో పనిచేసిన టైం కూడా నాకు చాలా సంతృప్తినిచ్చింది. యాజ్ ఎ డాక్టర్ ప్రజలకి రోగులకి ఎంత దగ్గరగా ఉంటారో, యాజ్ ఎ ఆఫీసర్ ప్రజలకి ఎంత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంత సత్సంబంధాలు కూడా మీరు కలిగి ఉండే అన్ని వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడం కానీ. మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే అనారోగ్యం, పారిశుద్ధ్యం ఈ రెండు సెపరేట్ విషయాలు కాదు. ఈ ప్రపంచంలో వస్తున్న అనారోగ్యాల్లో సుమారు 90% పైగా అన్ని పారిశుద్ధ్య లోపం వల్ల వస్తున్నవే. శుభ్రత లేకపోవడం. పారిశుద్ధ్యాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే చాలా అనారోగ్యాల నుంచి మనిషి దూరంగా ఉండొచ్చు. అధికారిగా ఇంకొక బాధ్యత ఏమిటంటే ఆ పారిశుద్ధ్యాన్ని నిర్వర్తించడంతో పాటు ఆ నిర్వర్తిస్తున్న ఆ పనిచేసే వర్కర్స్ తాలూకా యోగక్షేమాలు, వాళ్ళ తాలూకా జీవన క్రమాలని మెరుగుపరిచే దిశగా పనిచేయటం కూడా చాలా అటెన్షన్తో కూడుకున్న పని. ఆ విషయంలో కూడా బాగా పనిచేసామని నాకు చాలా సంతృప్తినిచ్చింది. సో వృత్తిపరంగా ఎలా అయితే సంతృప్తిగా ఉన్నారో అలాగే ఉద్యోగం పరంగా కూడా మీరు అంటే ఈ జాబ్ ఏదైతే చేశారో కొన్ని రోజులు జీవీఎంసీ హెల్త్ ఆఫీసర్గా ఉన్న అది కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని చెప్తున్నారు. చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఓకే, సరదా కబుర్ల ప్రవాహంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దినఫలాలను తెలిపే దిక్సూచి అనుగ్రహం. నేటి రాశి ఫలితాలను మనకు అందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారిని ఆహ్వానిద్దాం. ఆయన అందించే అనుగ్రహ ఫలాలను తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవ్యై నమో నమః. ఈరోజు మేషరాశి వారు చేయు పనుల్లో పురోగతి ఉంటుంది. ఇంటా బయట మీరు చేసేటువంటి పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆసక్తికరమైన సమాచారం మీకు అందుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ వ్యవహారాలు అన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా కలిసొచ్చే వ్యవహారంగా చెప్పుకోవచ్చు. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో మాట పట్టింపులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లో మీకు అధిక శారీరక శ్రమ మీకు ఈరోజు ఎక్కువ అవుతుంది. మిథున రాశి వారు దూర ప్రయాణాలు వాయిదాలు వేస్తారు. మీ ఆలోచనలు మీకు చికాకులు కలిగిస్తాయి. ఆలోచనలు ఏవి స్థిరంగా ఉండగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్యం మీకు చేసే అవకాశం ఈరోజు ఉంది. ఆచితూచి వ్యవహారం చేయడం చాలా మంచిది. వ్యాపారస్తులకు చిన్న చిన్న మార్పులు చేస్తారు. ఉద్యోగస్తులకు వారి వృత్తులలో మార్పులు చోటు చేసుకుంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకుంటారు. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం కొంచెం కుదుటపడుతుంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారాలను ఇంకా మీ వ్యాపారాన్ని విస్తరించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. మీ యొక్క ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా మీరు పురోగతిని సాధించి పెడతాయి. సింహరాశి వారు ఈరోజు పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. వ్యాపారస్తులకు పురోగతి చాలా అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించేటువంటి పరిస్థితి ఈరోజు గోచరిస్తుంది. కన్యా రాశి వారు ఈరోజు బంధువులతో వివాదాలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీ యొక్క దగ్గరికి వచ్చే అవకాశాన్ని చేజార్చుకునేటువంటి పరిస్థితి మీ కోపం వల్ల ఉంటుంది. కాబట్టి మీరు కోపాన్ని ఈరోజు కొంచెం అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్తగా మెలగడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట మీరు ఒత్తిడిని బాగా ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు నిరాశాజనకంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఒక సంఘటన మీకు జరిగి మీరు ఆశ్చర్యచకితులై ఈరోజు మీ యొక్క జీవనాన్ని సరిదిద్దుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం కూడా మీకు ఈరోజు ఉంది. తులారాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య సమస్యలు మీకు చికాకును కలిగించినప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో అది మీకు అడ్డు రాకుండా ఉంటుంది. మీ యొక్క పనుల యందు కొంచెం జాప్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో మీరు పురోగతిని సాధిస్తారు. ఆ వ్యాపారాలు మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించకపోయినప్పటికీ కూడా ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకోని చికాకులు సంభవిస్తాయి. దైవ దర్శనం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు కొత్త కొత్త వ్యవహారాలు, కొత్త కొత్త కార్యాలకు శ్రీకారాలు చుడతారు. మీ యొక్క పనులు చాలా అత్యంత వేగంగా నడుస్తాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూసినటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీ యొక్క ప్రయత్నాలతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మీ యొక్క ఉద్యోగాల్లో మీరు అనుకున్న స్థానాలకు బదిలీలు అవి కూడా జరుగుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మంచి మంచి వ్యవహారాలు ఈరోజు మీరు చేసేటువంటి పరిస్థితి ఉంది. వారు ఈరోజు చేయాల్సిన పనులు వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ కుటుంబ సభ్యుల సహకారాలు మీకు లభించవు. మీరు చేసే ప్రతి పనిలో మీరు ఏది చెప్పినప్పటికి కూడా మీ మాటలు మీకే తిరిగి ఎదురుగా వస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండగా ప్రతి వ్యవహారంలో తడబడుతూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు మీ యొక్క స్థాయికి మించినటువంటి కుతూహలం మీకు బాగా అత్యుత్సాహం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా చికాకును కలిగించేటువంటి పనులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏసీబీ విషయాల్లో కానీ ఎవరు ట్రాప్ చేసే విషయాల్లో కానీ మీరు జాగ్రత్తగా మెలగాల్సిన పరిస్థితి ఉంది. మకర రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో మీరు చేసేటువంటి కార్యాలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. చేపట్టిన పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. మీరు చేసేటువంటి అన్ని వ్యవహారాలు మీకు ఆర్థిక మానసిక ప్రశాంతతను ధన లాభాన్ని తెచ్చిపెడతాయి. ఎన్నాళ్ళుగానో మీకు రావాల్సిన మొండి బాకీలు కాస్త ఉసులవుతాయి. కానీ వాహన విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో తగు జాగ్రత్తగా మెలగాల్సిన పరిస్థితి. మీ యొక్క ఆలోచనలు కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. మీ ఆలోచనలన్నీ కూడా వికటించే పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులకు మీ యొక్క అధికారుల నుంచి కానీ మీ కింద పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మీరు వాళ్ళకి పనులు చెప్పే విషయంలో జాగ్రత్తగా మెలగాలి. మీ కీలక సమాచారాలు వాళ్ళు తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు రహస్యంగా ఈరోజు మీ కార్యాలు మీరే చక్కదిద్దుకోవడం చాలా మంచిది. అనుకోని ఖర్చులు అవి పెరుగుతాయి. వ్యాపార విషయాల్లో బాగా ఆటంకాలు అవి ఏర్పడతాయి. మీనరాశి వారు ఈరోజు కొత్త కొత్త కార్యాలు చేస్తారు. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అపాయింట్మెంట్ ఆర్డర్లు అవి కూడా మీరు చేతికి అందుకుంటారు. మీరు చేసేటువంటి పనుల్లో ఉత్సాహంతో పాల్గొంటారు. అది మీకు అభివృద్ధిని కలిగిస్తుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు సమయానికి తగ్గట్టుగా సమయానుకూల నిర్ణయాలు, సానుకూలంగా స్పందించే నిర్ణయాలు మీకు ఆర్థిక
పురోగతిని, సంఘంలో పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెడతాయి. మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి వివాదాలు కూడా ఒక రకంగా పరిష్కారానికి వస్తాయి. ఈరోజు మీకు ఆశాజనకంగా ఉంటుంది. శుభమస్తు. సార్, మీరు ఈ వైద్య వృత్తిలోకి మీరు వచ్చారు. అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు ఈ వైద్య వృత్తిలో ఉండి. అప్పటికి ఇప్పటికి చాలా మారింది. మీరు ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికి చాలా కాలం చాలా మారిపోయింది. అప్పటికి ఇప్పుడు వైద్య వృత్తిలో వచ్చిన చేంజెస్ ఏంటి, ఇంకా ఎలాంటివి రాబోతున్నాయి? వైద్య వృత్తిలో చేరటం విషయమే చర్చకు వస్తే, చిన్నప్పుడు మేము డాక్టర్లు అవ్వాలి, డాక్టర్ కోర్స్ చదవాలి, ఎగ్జామ్ రాయాలి అనేదే ప్రధాన ఉద్దేశంగా ఉండేది. ఈ మధ్యకాలంలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే, పిల్లల్ని కాసింత ఒక ఇన్స్ట్రుమెంట్స్ లాగా, ఏ పిల్లలైతే మేము డాక్టర్లు అవ్వాలనుకుంటూ మేము చదివామో ఇప్పుడు పేరెంట్సే ముందు డిసైడ్ చేస్తున్నారు, మా బాబు డాక్టరే అవ్వాలి, మా బాబు డాక్టర్ అవడానికి ఏమేం చేయాలో ఆ దిశలన్నీ మేమే నిర్దేశిస్తాం. ఇంటర్ నుంచే ప్లానింగ్ అయిపోతుంది. సో ఇంటర్ కంటే ముందు నుంచే బాగా ఎర్లీగానే ప్లానింగ్ అవుతుంది. అందువల్ల పిల్లలు ఒక టూల్స్ లాగా అయ్యారేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నాకు హాస్పిటల్కి చాలా మంది పిల్లలు వస్తుంటారు, చాలా స్ట్రెస్లో ఉంటారు. నాకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఇంక నేను ఎలాగా బతికేది, నాకు ఇంజనీరింగ్ సీట్ రాకపోతే మాకు లైఫ్ ఇంకేముంటుంది, మా పేరెంట్స్ నేను ఇంజనీర్ అవ్వాలన్నారు కదా. సో వాళ్ళు డిఫరెంట్ మైండ్ బ్రేకింగ్ యాటిట్యూడ్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లల మీద విద్య ఒక ప్రెషర్ అవుతుంది ఒక్కొక్కసారి. ఇదే దిశగా ఆలోచిస్తే ప్రపంచంలో ప్రతిదానికి ఒక అట్రాక్షన్ అనేది పెట్టారు. మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం, రకరకాలైన వాటికి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం. ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఎవరు ఉపయోగిస్తారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తే పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఇప్పటిదాకా నేను ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూడలేదు. పిల్లల్ని ఎప్పుడు పేరెంట్స్ని టార్గెట్ చేస్తారు. మా కాలేజీలో ఫస్ట్ వస్తుంది, మా కాలేజీలో సీట్ గ్యారంటీగా వస్తుంది, బ్రెయిన్ ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడే తప్ప. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఐస్ క్రీమ్ తినాలి, ఐస్ క్రీమ్ తినే వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఇంకా వేరు వేరు ఐటమ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అవన్నీ ఎవరు యూటిలైజ్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. బట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఇప్పుడున్న ఒకే ఒక్క చిన్న సమస్య నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవరు చదువుతారో ఆ పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవడంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది అనిపిస్తుంది. దీని ఉదాహరణ నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే బాబుకి అదొక యాంటీగానే ఉంటాడు. సెలవు రోజు అంటే వాడికి మహా సరదా. ఆ రోజు పిల్లలు కనపడరు, ఫ్రెండ్స్ కనపడరు, క్లాస్మేట్స్ కనపడరు. కానీ వాడికి ఆ స్కూల్ సెలవు అంటే చాలు. అసలు యాక్చువల్గా స్కూల్ మీదే వాళ్ళకి అట్రాక్షన్ క్రియేట్ చేయగలిగితే సెలవు రోజు పిల్లలు ఇంట్లో బాధపడాలి, హాలిడే వచ్చేసింది ఇప్పుడు ఎలాగా అనుకోవాలి. కానీ అది తయారవటం లేదు. పిల్లలు స్కూల్కి వెళ్దామంటేనే ఒక రకమైన ఫియర్, ఒక రకమైన లైఫ్ అంతా. ఈ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగాను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పిల్లడికి ఒక పోవో కావాలి, వాడికి ఒక పోకీ మ్యాన్ కావాలి, వాడికి ఏదో వాడి మైండ్కి సరిపోయే వేవ్ లెంగ్త్ ఉంటుంది. అందరూ చెప్తారు కదా, నా మనసుకు సరిపోయినట్టు మాట్లాడు, నా మనసుకు సరిపోయినట్టు మాట్లాడు అంటారు. పిల్లల మనసుకు సరిపోయినట్టుగా మనం ఎందుకు మాట్లాడడం? ఆలోచించం. నో, నువ్వు అటు చూడక, నువ్వు డాక్టరే, ఇదే చెయ్యాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందేనరా. సో వాళ్ళ మీద మనం రుద్దుతున్నాం. మన మనసులో ఏముందో, మనం ఏం కావాలనుకున్నాం అది రుద్దుతున్నాం. ఆ ప్రెషర్తో వాడికి సీట్ సంపాదించిన వెంటనే నేను ఇంక ఈ ప్రపంచంలో సాధించాల్సింది పెద్దగా ఏం లేదు అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వాడు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ సీట్ స్టార్ట్ అయ్యి చదివిన తర్వాత వాడికి స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సీట్ సంపాదించడం కోసం వాడిని పడిన శ్రమలో సీట్ వచ్చేసిన వెంటనే వాడి జీవితంలో అచీవ్మెంట్స్ అన్నీ వచ్చేసాయి అనుకుంటున్నాడు. పిల్లలు అనేది ఇష్టపడి వాళ్ళంతా వాళ్ళు చూస్ చేసుకుని చదవాల్సినవి కూడా పేరెంట్స్ ఇదే చెయ్యాలి అదే చెయ్యాలని మెకానికల్గా చేసేస్తున్నారు లైఫ్ అనిపిస్తుంది నాకు. ఓకే సార్, అంటే మామూలుగా అనిపిస్తుంది కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చదువుతారు, పిల్లలకి ఏదైతే వాళ్ళకి ఇన్నర్గా సేవ చేయాలన్న దృక్పథం ఉన్నా కూడా ఫ్రీ సర్వీస్ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. వాళ్ళకే కాదు, వాళ్ళ లైఫ్ సర్వే అవ్వాలన్నా కూడా ఫ్రీ సర్వీస్ అనేది చేయలేరు. సో ఈ ఖర్చు పెట్టే దగ్గరే మొత్తం వాళ్ళ మైండ్ సెట్ అంతా మారిపోతుంది అనుకోవచ్చు కదా.
కానీ యాక్చువల్గా హ్యాపీనెస్ అనేది ఒక పేదవాడికి వైద్యం చేసి వాడి మొహంలో ఉన్న ఆనందం చూసిన దగ్గర అయితే మాత్రం మిగిలినవేవి సరిసమానం కాదన్నది నా అభిప్రాయం. ఓకే. మేము మొదటి నుంచి కూడా కార్పొరేట్ సర్వీసెస్ ఫర్ ఏ కామన్ మ్యాన్ ఈ స్లోగన్తోనే వచ్చాము. ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ సర్వీసెస్ సగటు మనిషికి ఎలా ఇవ్వాలి? వాడు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ దగ్గర కూర్చోగానే సిటీ స్కాన్ రాసిస్తారు, ఎంఆర్ఐ రాసిస్తారు, 10,000 అవుతుందో 50,000 అవుతుందో, ఆ యాంగ్జైటీలోకి తను వెళ్లకుండా నీకు ప్రాబ్లం ఇది, ఈ సమస్యకి ఇవి ఖర్చు అవుతుంది, దీంట్లో ఈ మాత్రం అమౌంట్ నువ్వు అరేంజ్ చేసుకోగలిగితే నీకు ఈ వైద్యం చేసే అవకాశం ఉంటుంది అని ప్రైవేట్ ఆసుపత్రులు కనుక ఆలోచించగలిగితే పేషెంట్స్ తాలూకా పంతా కూడా మారుతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పుడు చాలా పీపీపీ ప్రాజెక్ట్స్ కింద కానీ మరి రకరకాలుగా చాలా రకాలైన ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ కూడా చాలా ప్రయాసాలు కోర్చి ఇప్పుడు హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేస్తుంది. ఖచ్చితంగా పేదవాళ్ళు అనే వాళ్ళకి వైద్యం అందుతుంది, అందాలి. ఓకే సార్, మన హాస్పిటల్ ఎస్పెషల్లీ హైలీ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మరి ఇంత కార్పొరేట్ హాస్పిటల్లో ఇలా వైద్యం జరుగుతున్న మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి కూడా సేమ్ వెయిటేజ్ ఇస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం సేవ కూడా చేస్తున్నారు ప్రజలకి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి. ఆరోగ్యశ్రీలో మన దగ్గర ఏ డిసీజ్కి కవర్ చేస్తారు, వాటి నుంచి మనకి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నేను ఆరోగ్యశ్రీ స్కీమ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కళా హాస్పిటల్లో సర్వీసెస్ ఇస్తున్నాము. ఒక సగటు మనిషి ఈ మాత్రం హాస్పిటల్ సైజు ఉన్న హాస్పిటల్లోకి వచ్చి ఒక కార్పొరేట్ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ కంప్లీట్లీ ఉచితంగా తీసుకునే ఈ స్కీమ్ అనేది ఖచ్చితంగా మంచిది. సగటు మనిషికి ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది దీనివల్ల. దీనికి సగటు మనిషికి తనకి డబ్బులు ఖర్చు అవ్వకుండా జరుగుతుందే తప్ప ప్రభుత్వం అయితే పే చేస్తుంది. హాస్పిటల్స్కి ప్రభుత్వం ద్వారా చాలా లాభాలు అందుతున్నాయి. హాస్పిటల్స్ కూడా చాలా వరకు మరి ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్ డెవలప్ అయ్యాయి, ప్రజలకి సేవ అందింది, హాస్పిటల్స్ కూడా బాగా అయ్యాయి. ఓకే, టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ ఉదయ్ రాగం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ రాగం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అందించిన ఓ మంచి బహుమతి ఇప్పుడు చూద్దాం. అల్లం, జీలకర్ర, సైంధవ లవణం నిమ్మరసంలో ఊరవేసి ప్రతిరోజు ఉదయం సేవిస్తే అజీర్ణ సమస్య తొలగిపోతుంది. సార్, మరి రమణమూర్తి గారు అంటే డాక్టర్గా తెలుసు, కళా హాస్పిటల్ ఎండీగా తెలుసు, ప్రజలకి ఆరోగ్యశ్రీ ద్వారా విశేషమైన సేవలు అందిస్తున్న ఒక డాక్టర్గా తెలుసు. మరి అలాంటి రమణమూర్తి గారు వ్యవసాయం కూడా చేస్తారని మాకు తెలిసింది. మరి అసలు మీరు జీవీఎంసీలో ప్రధాన వైద్యాధికారిగా సేవలు అందించారు, యాజ్ అ డాక్టర్గా ఉన్నారు, యాజ్ అ ఎండీగా ఉన్నారు, అలాగే ఫుల్ కాంట్రాస్ట్ అయిన ఫీల్డ్ వ్యవసాయం. అసలు ఇటువైపు మీకు రావాలని ఎట్లా అనిపించింది? మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళం. వ్యవసాయం చేయాలి, అల్టిమేట్గా మనిషి ఏం చేసినా వేళకి కడుపు నిండా తినాలంటే కంపల్సరీగా భూమిలో నుంచే ప్రోడక్ట్స్ రావాలి. భూమిలో నుంచి సముద్రంలో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్తోనే మనిషి బ్రతకాలి. మనిషి నేలను వదిలి పైకి వెళ్ళడం ఎప్పుడూ క్షేమం కాదు. వ్యవసాయం పండించాలి, వ్యవసాయం చేయాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ భోగాపురం ఆ ఏరియాస్లో మాకున్న పొలాల్లో 365 డేస్ వ్యవసాయం చేస్తాను. హాస్పిటల్కి సంబంధించినవే కాకుండా ఎక్సెస్ అయిన వాటన్నిటిని కూడాను మార్కెట్ కూడా చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఒక 40 మెట్రిక్ టన్నుల వాటర్ మిలాన్ వచ్చింది, అదంతా బెంగళూరు పంపించాం. ఇప్పుడు ఒక 40 మెట్రిక్ టన్నుల గుమ్మడికాయలు వచ్చాయి, వీటిని పూణే దగ్గర ఇస్కాన్ సంస్థకు పంపిస్తున్నాం. మరి ఇలాగా వ్యవసాయం అనేది నాకు చాలా ఇష్టమైనది. భూమిలో నుంచి వస్తున్న పంటను చూడటం నాకు చాలా ఇష్టం. మరి హాస్పిటల్లో వాడుతున్న అన్ని రకాలైన ఆహార పదార్థాలు కూడా సుమారుగా పొలంలోంచి పండించినవే. అటు వేరుశెనక్కాయల నుంచి ఇటు మరి ధాన్యం కానీ, కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ అన్నీ కూడా నేలలో పండిస్తాం.
ఆ పండించడం, వాటిని తెచ్చుకోవడం మాకు ఒక ఉత్సాహం, మాకు ఒక సరదాన్ని ఇస్తుంది. అంటే ఒక సక్సెస్ అనిపిస్తుంది జీవితంలో. చాలా ఆనందాన్ని ఇచ్చే సన్నివేశాల్లో వ్యవసాయం చేసి పంటను ఇంటికి తెచ్చుకోవటం ఒక గొప్ప ఆనందకరమైంది. సార్ మరి వృత్తి డాక్టర్, ప్రవృత్తి కూడా కొంతమంది దీనికి రిలేటెడ్గా ఉన్నదే ఎంచుకుంటారు, లేదంటే ఒక కాలేజీలో ప్రొఫెసర్గా ఉండడమో లేదంటే ఇంకేదో చేయడమో రిలేటెడ్గా ఉన్న ఫీల్డ్ ఎంచుకుంటారు. వృత్తి వైద్య రంగం, ప్రవృత్తి వ్యవసాయం, ఈ రెండింటికి పొంతన కానీ టైం కానీ ఎట్లా కుదురుతుంది? మారేది ధర్మం. మనిషికి నచ్చినట్టుగా వెళ్ళటం ధర్మం. ధర్మం ఎప్పుడు మారుతూ ఉంటుంది. వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయం మీద అటెన్షన్ ఉంటుంది, పేషెంట్స్ని చూసినప్పుడు వైద్యంగా ఉంటుంది. అంత టైం ఉంటుందా? ఇంట్లోకి వెళ్ళాక తండ్రిగా ఉంటుంది, భర్తగా ఉంటుంది, గుడిలోకి వెళ్ళాక భక్తుడిగా ఉంటుంది. ధర్మం మారుతూ ఉంటుంది. అన్నీ ఇష్టపడాలి. అన్నిటి తాలూకా సంకలనమే మనిషి. నాకు ఒక్కటే నచ్చుతుంది, మిగిలిన వాటికి అవ్వదు అనడానికి అవకాశం లేదు. టైం మేనేజ్మెంట్ అనేది టైం మేనేజ్మెంట్ మెయిన్ కదా సార్ దీనికి. నాకు మా గురువు గారు చెప్పేవాళ్ళు, బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ టైం అనేవాళ్ళు. టైము దొరకదు, టైం లేదు, అదేమో నాకు నచ్చదు అన్నమాట. టైం అన్నిటికీ ఉంటుంది. ఒకటే చేయాల్సిన పని మీద ఇష్టం ఉండాలి. ఇష్టమైన పనికి ఎప్పుడూ టైం ఉంటుంది, ఇష్టం లేని దానికి ఎప్పుడూ టైం ఉండదు. డాక్టర్ వృత్తిలోకి రావాలనుకున్న వాళ్ళకి ఎలా ఉండాలి, వాళ్ళకున్న మెయిన్ క్వాలిటీస్ ఏంటని చెప్పారు. మరి ఇలా కాకుండా సార్ ఇప్పుడు మీరు పరోక్షంగా ప్రజలకి చాలా సేవ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాగే మీ హాస్పిటల్లో చాలా పేదవాళ్ళకి అతి తక్కువ ఫీజులకి వైద్యం చేయడం జరుగుతుంది. మరి ఇలా పరోక్షంగా సేవ చేస్తున్న మీరు ప్రత్యక్షంగా మీ సేవా కార్యక్రమాలు విస్తరించే ఆలోచన ఏదైనా ఉందా ఫ్యూచర్లో? నేను గత 15 ఏళ్ళుగా ప్రతి నెల మొదటి ఆదివారం ఫ్రీ డయాబెటీస్ క్యాంప్ అని ఒకటి రన్ చేస్తున్నాను. గత 15 ఏళ్ళుగా పేషెంట్స్కి 196 మంది పేషెంట్లతో స్టార్ట్ చేశాం మేము. అది ఇప్పుడు కొన్ని వందలకు పెరిగింది. మొదటి ఆదివారం ప్రతి నెల కంప్లీట్గా ఉచితంగానే వైద్యం చేస్తాం. వాళ్ళు ఏ హెల్త్ ప్రాబ్లంతో వచ్చినా సరే ఆ రోజు వాళ్ళ దగ్గర ఏమీ ఛార్జ్ చేయడం ఎప్పుడు. మరి అలాగా 15 రోజులకు ఒకసారైనా సరే ఒక మెగా మెడికల్ క్యాంప్ లాగా హాస్పిటల్ టీం అంతా వెళ్తాం. మేము హాస్పిటల్ మెడికల్ క్యాంప్ అంటే మందులు కొన్ని తీసుకెళ్ళి 4 డాక్టర్లు వెళ్ళి అక్కడ 1 గంట 2 గంటలో వైద్యం చేసి వచ్చే ప్రక్రియ కాకుండా మొత్తం మా హాస్పిటల్ తాలూకా సిస్టమ్ని తీసుకెళ్తాం. అంటే మానిటర్స్, ఈసీజీలు అన్నీ తీసుకుని వెళ్ళిపోతాం. అక్కడ ఒక చిన్న హాస్పిటల్ తయారు చేస్తాం. మేము ఉన్నంతసేపు వాళ్ళకి అన్ని రకాలైన వైద్యం చేస్తాం, టెస్టులు చేస్తాం, మందులు ఇస్తాం. ఇవ్వటమే కాకుండా తర్వాత వాళ్ళని ఫాలో అవుతాం కూడా. సో ఇలాగ ఇప్పటికి నేను ఒక 150-155 మెడికల్ క్యాంప్స్ చేశాను, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోనే. దీని మీద నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజలు కూడా చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మెడికల్ క్యాంపుకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ వచ్చినంత వరకు చాలా బాగా చూసుకుంటారు. మరి తర్వాత కూడా వస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. నాకు అది ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళే అది ఒక మంచి కార్యక్రమం అని నాకు అనిపిస్తుంది. ఓకే, యూజువల్లీ డాక్టర్ అంటేనే నడిచే దేవుళ్ళ చూస్తారు ప్రజలు, అంత అభిమానం డాక్టర్ల మీద ఉంటుంది ప్రజలకి. ఓకే, మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రమణమూర్తి గారు మన స్టూడియోకి వచ్చారండి. మరి ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న రమణమూర్తి గారు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మనందరికీ ఎలాగైతే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారో ఆ భగవంతుడు ఆయనకు కూడా 100 ఏళ్ళు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మనం మెట్రో స్టూడియో తరఫున కోరుకుంటూ, మరి రమణమూర్తి గారు ఇక్కడి వరకు వచ్చి మనతో పాటు ఇన్ని విషయాలు షేర్ చేసుకున్న సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మెట్రో టీవీ తరఫున. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఒక మంచి మాట మన బంగారు జీవితానికి బాటలు వేస్తుంది. మరి అలాంటి ఎన్నో మంచి మాటల్ని ఆనిముత్యాల ద్వారా మీకు అందిస్తున్నాం. అలాంటి ఆనిముత్యాల్ని ఇప్పుడు చూద్దాం. అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు. కప్పగంతుల మురళీకృష్ణ. విశిష్ట అతిథుల కబుర్లతో వినూత్నంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.